నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు వెంటనే సునీత గారు వెళ్ళి ఇటు హోంమంత్రిని ఇటు చంద్రబాబు గారిని కలవడం కావచ్చు. అలాగే రీసెంట్గా కూడా ఆవిడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో కూడా సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి మరి హోంమంత్రి గారితో మాట్లాడొచ్చారు. ఎవరైతే బయట బెయిల్ మీద ఉన్నారో అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో మరి ఆవిడ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే మరి అవినాష్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ బెయిల్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపించింది అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి నోటీసులు అందిన వెంటనే మరి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా సిబిఐ ఆఫీసర్లు? మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులు కూడా. సార్, ఇక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా వివేక హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. కొంచెం రీసెంట్గా కూడా మొన్న చూసాము, వివేకానందరెడ్డి పిఏ ఇంటికి పోలీసులు వెళ్ళి తనిఖీలు చేయడం కూడా చూసాము. అండ్ పదే పదే మన సునీత గారు కూడా వెళ్ళి హోంమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు బెయిల్ మీద ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. సో మరి నోటీసులు ఇచ్చారు అంటే తదుపరి ఏం జరగబోతుందంటారు? మరి సిబిఐ వెంటనే వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఎలాగో మరి భాస్కర్ రెడ్డి నోటీసులు ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ అవినాష్ రెడ్డికి కూడా ఇట్లానే బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటారా? మీరేం చెప్తారు? ఇది మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దేశంలోనే ఒక ప్రకంపనలు సృష్టించిందమ్మా. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి ఒక సవాల్గా నిలిచింది. దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ హత్య కేసు ఒక కొలిక్కి రావటం కాదు కదా, అసలు ఈ ఒక గాడిలో కూడా పడలేదు. ఇవాళకి దానికి సరిగ్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం కానీ తర్వాత కేసు విచారణ కానీ మొదలు కాపాడటం అనేది చాలా ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అసలు ఇట్లాంటి కేసులు చాలా స్పీడ్గా దర్యాప్తు చేస్తారు, తొందరగా ప్రాసిక్యూషన్ అంటే ట్రయల్ కూడా మొదలైపోతుంది, ఏటో ఒకటి కేసు నిర్ణయం కూడా అయిపోద్ది. అసలు మ్యాక్సిమం 1 year లోపల అసలు ఈ కేసు తేలిపోవాలి. ఎమర్జెన్సీగా చేస్తారు ఇలాంటి కేసెస్ని. కానీ సిబిఐకి అడుగడుగున ఇక్కడ 2019 నుంచి 24 మధ్యలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రామ్ సింగ్ మీదే ఒక ప్రైవేట్ కేసు కూడా పెట్టారంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈ సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూలులో వాళ్ళు ఆయన ఒక పెయిడ్ గుండాస్ని పెట్టుకుని ఒక హాస్పిటల్లో తల్లికి వైద్యం పేరుతో ఎవరిని కూడా సిబిఐ ఆఫీసర్స్ రాకుండా చేశారు. అక్కడ ఎస్పీ కూడా ఆ రోజున వాళ్ళకి సహకరించాడు. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎరైజ్ అవుతాయి అతను అరెస్ట్ చేస్తే అని. ఒక ఎస్పీ ఆ మాట అన్నాడంటే అసలు అతను ఐపీఎస్లో ఉండటానికి కూడా అర్హుడు కాదు. ఒక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా ఉండి ఆయన చేతిలో అనేక వేల మంది పోలీస్ ఫోర్స్ ఉంటాయి. తర్వాత అడిషనల్గా డ్రా చేసుకోవటానికి అనేక ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫోర్సెస్ని. ఆఫ్టర్ ఆల్ ఒక అవినాష్ రెడ్డిని ఒక పెద్ద మర్డర్ కేసులో, వివేకానంద రెడ్డి లాంటి మర్డర్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ఆఫీసర్స్ వచ్చి సహాయం అడిగితే అంటే లోకల్గా వాళ్ళు బందోబస్తు ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ అతను సహకరించాల. అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా కూడా ఉండదు. తర్వాత అతను దస్తగిరి ఎవరైతే అతను అక్యూజ్డ్ 1గా ఉండాడో అతను అప్రూవర్గా మారాడు. అతను చాలా అంటే మామూలు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇందులో ఇన్వాల్వ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి కజిన్ అవుతాడు ఆయనకి. భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి కొడుకు అవుతాడు. వీళ్ళందరూ కూడా దీనితో జగన్మోహన్ రెడ్డి గారు భారతి మీద కూడా ఇవి అభియోగాలు ఉన్నాయి. దీంట్లో వాళ్ళ మీద ఛార్జ్ షీట్లో కూడా అక్కడక్కడ వీళ్ళ ప్రస్తావన కూడా వచ్చింది, అసలు లేదని కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయాలి అని ఇప్పుడు ఈమె డాక్టర్ సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఇదేసింది, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు. అందులో ఆయన మళ్ళీ ఎంపీగా కూడా ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. మొన్న ఒక జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అంటం వలన వాయిదా పడింది. తర్వాత ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది, ఇక్కడే అరెస్ట్ చేసి ఇక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి. కానీ విషయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం సిబిఐ ఛాలెంజ్ చేసింది
సుప్రీంకోర్టులో. అంటే గతంలో చాలాసార్లు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దాదాపు 10-12 ఏళ్ల నుంచి కూడా ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన వ్యక్తిగత అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసులు, మనీ లాండరింగ్ ఇలాంటి అన్ని కేసుల్లో. కానీ అంత చురుగ్గా వ్యవహరించలా. ఈసారి మాత్రం భాస్కర్ రెడ్డి విషయంలో మాత్రం చురుగ్గా స్పందించి మీరు అన్నట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు అరెస్ట్ చేయటాలని కాదు, ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగింది. మీ బెయిల్ని రద్దు చేయమని సిబిఐ అడిగింది. మేము ఎందుకు రద్దు చేయకూడదు అనేది ఒక ఎక్స్ప్లెనేషను. తను ఏం చెబుతాడో వింటది. ఇప్పుడు విని సిబిఐ చెప్తుంది ఏంటంటే అతను బయటికి వెళ్తే కనుక సాక్షులను ప్రభావితం చేస్తాడు కాబట్టి ఇప్పుడు చేయటానికి వీల్లేదని. వీళ్ళు ఏం చెప్తారంటే ఇప్పటికే ఎక్కువ రోజులు ఉన్నాడు, ఆయన ఏ రాజ్యాంగ పదవిలోనో రాజకీయ పదవుల్లో లేడు, వయసు కూడా మెన్షన్ చేసుకుంటారు. సహజం ఇవన్నీ లాయర్ల మ్యానిపులేషన్ ఏంటంటే ఈయనకి అది ఉంది ఇది ఉంది ఏవో కంప్లైంట్లు చేసుకోవటం. ఇప్పుడు విజయపాల్ కూడా మొన్న రఘురామరాజు గారిని కొట్టినప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు చాలా పెద్ద వయసు వచ్చేసింది, చాలా అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతున్నాడు, ఆయన్ని లోన పెడితే ఉంటాడో పోతాడో అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఆయన్ని జైల్లో పెట్టడానికి వీల్లేదు, వారిని కస్టడీలోకి తీసుకోవద్దు, బెయిల్ ఇవ్వమని. అట్లా ఎవరైనా ఏ లాయర్ అయినా చేయటం సహజం. ఇప్పుడు ఈ విషయం మీద కూడా సుప్రీంకోర్టు వెంటనే నోటీస్ అయితే జారీ చేసింది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు దాని ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇస్తాడు. వీటన్నిటికీ మించి ఏంటంటే అసలు ఒక రాజకీయంగా ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఆయన గతంలో ఒక రాష్ట్ర మంత్రి, తర్వాత లోక్సభ సభ్యుడు, కౌన్సిల్లో సభ్యుడు, ఆయన చేయని పదవంటూ ఏం లేదు. చట్టసభల్లో అన్నీ చేశాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని హత్య చేసిన తర్వాత ఇన్ని రోజుల పాటు రకరకాల కారణాలతో ఈ కేసుని ముందుకు పడనివ్వకపోవటం అనేది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండటం వలన సునీత గారు ఎంత ఫైట్ చేసినా, లేకపోతే షర్మిల గారికి ఆమె ఎంత సపోర్ట్ చేసినా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండటమే పెద్ద ఆటంకంగా ఉంది. ఇప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడో, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీత్ గారిలో కూడా చాలామంది బాధితులు, ఆ గవర్నమెంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసుల తరపున బాధితులు, ఇవి కూడా కొంచెం ఆశలు చిగురిచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ కేసుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, సిబిఐతో మాట్లాడి, తర్వాత ఇక్కడ లోకల్ పోలీసులకు సంబంధించి ఇంకేమన్నా సమాచారం ఉంటే కూడా ఇచ్చి త్వరగా పరిష్కరించమని ఆమె మొన్న మధ్య శాసనసభ జరుగుతున్న టైంలో వచ్చి హోంమంత్రి గారిని, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసింది. ఎందుకంటే అసలు ఒక రకంగా ఈ కేసులో ప్రధానమైన నిందపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే మా చిన్నాన్న చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అట్లాగే ఇంకొక 2-3 ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళందరి పేర్లు చెప్పాడు. అట్లా ఆయన కూడా ఒక రకంగా బాధితుడే. ఆ నింద మూలాన ఆయన ప్రజల నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది. అది అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశంగా ఉపయోగించుకున్నాడు, ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా, ఒక విజయానికి మెట్టుగా. అందుకే సునీత గారు అంది వైఎస్ఆర్ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని. ఆయన తన ఏం లేదు, తనకు రాజకీయ ప్రయోజనం వచ్చిందంటే సొంత కుటుంబ సభ్యులను కూడా తీసేయటానికి వెనక్కి తగ్గడనేది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వివేకానంద హత్య కేసు గత 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇటు సునీత గారు, షర్మిల గారు, వివేకానంద రెడ్డి గారు కుటుంబంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రభుత్వం మార్గాన్ని ఈ కేసు సాల్వ్ అయిపోతుంది అని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే అఫ్కోర్స్ నిందితులు ఎవరు అన్న విషయం రాష్ట్రమంతా తెలుసు, అయినా కూడా అఫీషియల్గా వచ్చింది వేరు, అరెస్టులో జరగడం వేరు కదా. సో కానీ పురోగతి కనిపిస్తుంది, కానీ అనుకున్న స్థాయిలో స్పీడ్గా కేసు ముందుకెళ్ళట్లేదు అని చెప్పి కూడా అనుకుంటున్నారు. అండ్ దీనిపై మొన్న ఈ మధ్య షర్మిల గారు కూడా స్పందించడం జరిగింది. ఆవిడ కూడా మాట్లాడుతూ వివేకానంద హత్య కేసు ఇంకొంచెం స్పీడప్ అయితే బాగుందని చెప్పి కూడా ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో మీరేం చెప్తారు? అంటే ఇంకొంచెం త్వరితగతిని కూడా పూర్తి అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఏ రకంగా ముందుకు వెళ్తే? ఖచ్చితంగా. ఇప్పుడు ఏ కుటుంబం అయితే వివేకానంద రెడ్డి గారిని కోల్పోయిందో, కనీసం వాళ్ళకు ఒక మానసిక శాంతి రావాలంటే, అందులో ఉన్న నిందితులకు శిక్ష పడితే మనిషి ఎలాగూ రాడు. కనీసం ఆ నిందితులు ఇవాళ బహిరంగంగా తిరుగుతున్నారు, మళ్ళీ చట్టసభలకు ఎన్నికవుతున్నారు, తర్వాత అనేక ఆర్థిక లబ్ధి పొందుతున్నారు గత ప్రభుత్వంలోనూ. వాళ్ళ హవా నడుస్తుంది. అప్పుడు వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. చంపటము వాళ్ళ వంతే, తర్వాత అధికారంలోకి రావటము వాళ్ళ వంతే, తర్వాత ప్రభుత్వం నిధుల్ని దోసుకు తినటము, ఆర్థికంగానూ పెరిగిపోతున్నారు. అటేపున ప్రజా జీవితంలో పలుకుబడి పెంచుకుంటున్నారు. కానీ హంతకులుగా ఉండి ఈ
కేసుని బయటపడనివ్వట్లేదు. కుటుంబ సభ్యులకి ఎంత బాధ అనిపిస్తుంది. తర్వాత ఇందులో సాక్షులు కూడా చాలామంది అనుమానాస్పదంగా చనిపోయారు. ఇది తర్వాత ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా ఉన్నాడో వాళ్ళు ఫ్యామిలీ కూడా చాలా ఒక రకంగా వాళ్ళ జీవితాలే ఒక ఇదిలో ఉన్నాయి, ప్రమాదంలో. వాళ్ళ ప్రాణహాని ఉందనే కదా అతను వెళ్ళింది. నాకు ప్రాణహాని, అది సిబిఐ కూడా ఒప్పుకుంది. అతనికి దస్తగిరికి ప్రాణహాని ఉన్నమాట కరెక్టు. కాబట్టి మీరు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కూడా సిబిఐ కూడా సపోర్ట్ చేసింది. సిబిఐ ఆ విషయంలో ఏం తప్పు చేయలే. కానీ మీరు అన్నట్టు ఎక్కడో జరుగుతుందో తెలీదు, మరి ఎవరు అడ్డం పడుతున్నారో తెలీదు. ఇంత హై ప్రొఫైల్ మర్డర్ కేసు ఇన్ని సంవత్సరాల పాటు బయటికి రాకుండా ఉండటం అనేది కూడా అసలు సిబిఐ పనితీరుకే ఇది ఒక సవాల్గా నిలిచింది. అసలు సిబిఐ మీద విశ్వసనీయత కూడా ప్రజల్లో సన్నగిలుతుంది. ఎట్లా అంటే ఇంత ఘోరంగా చంపినటువంటి కేసుని ఎందుకు వీళ్ళు పరిష్కరించలేదు? అదే అసలు మామూలు కుటుంబాల్లో జరిగి ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు సునీతకి ఎంతో కొంత రాజకీయంగా పలుకుబడి ఉంది. షర్మిల పిసిసి అధ్యక్షురాలు, ఆమెకి కేంద్రంలో బలం ఉంది. అంటే ఇప్పుడు ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురు అంటే, మరి తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రికి చెల్లెలు, ప్రజా జీవితంలో ఉండి కూడా ఆమె ఇప్పటికీ నేను అంటుందిగా, గతంలోనూ డాక్టర్ సునీతకి సపోర్ట్ చేస్తా, ఇప్పుడు చేస్తా, భవిష్యత్తులో కూడా చేస్తా. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనే చెబుతుంది, పరోక్ష పాత్ర ఉంది. కాబట్టి అందరూ బయటకు రావాల్సిందే ఈ కేసులు అనేది ఇప్పటికీ ఆమె అదే వాదనగా ఉంది. కాకపోతే ప్రజలందరిలోనూ ఉన్న ఆ భావన అది వాస్తవం. అనుకున్నంత స్పీడ్గా ఇప్పటికీ జరగటం లేదు. ఇప్పుడైనా రేపు అతను అవినాష్ రెడ్డిది కనుక రేపు బెయిల్ రద్దు అయిపోయింది అనుకోండి, సపోజ్, ఇక ట్రయల్కి వెళ్ళమని కూడా సుప్రీంకోర్టు అన్యాపదేశంగా కూడా సిబిఐని ఆదేశించవచ్చు. తర్వాత సిబిఐ కోర్టుగా ఇప్పుడు ఆ కేసు ఎవరైతే ట్రయల్లో ఉందో, విచారణలో హైదరాబాద్లో, వాళ్ళు కూడా మీరు పురోగతి సాధించండి, ట్రయల్ మొదలు పెట్టమనొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉంచొద్దని వాళ్ళు కోరారు, పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమని. ఇన్వెస్టిగేషన్ పక్క రాష్ట్రానికి ఇవ్వమన్నారు బాధ్యతలు. రెండోది విచారణ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. అసలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా వద్దనే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా ముందుకు వెళ్ళటల్లా. ఇక ఏదైనా పక్క రాష్ట్రం కర్ణాటకకో తమిళనాడుకో అయినా కూడా మార్చైనా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరగబోతుంది. మరి 5 సంవత్సరాల్లోనే కేసు సాల్వ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.